వస్తాను ఒక్క నిమిషం కార్తీక్ గారు, మళ్ళీ వస్తారు రవికిరణ్ గారు. ఇందాక మీది ఫ్రీజ్ అయిపోయింది, అప్పటి నుంచి కలవలేదు. అసలు ఏంటి, ఏం జరుగుతుంది అనుకోవాలి? వీళ్ళు కాదు బ్లాక్ మార్కెట్కి తరలించి వాళ్ళే టీడీపీ నాయకులు నేతలు ఒక బ్లాక్ మెయిలింగ్ ఏర్పడి ఈ కొర సృష్టిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. రేపు అవన్నీ వెలికి తీస్తామని చెప్తున్నారు అన్నదాత పోరు ద్వారా. అంటే ఇక్కడ అసలు ఏం జరుగుతుంది? వాస్తవం మాట్లాడుకుంటే, రాజకీయాలు పక్కన పెట్టి రైతుల సమస్యల గురించి మాట్లాడుకుంటే, నిజంగా యూరియా కొరత ఉందా? కేంద్రం నుంచి ఏమన్నా తగ్గిందా? ఇక్కడ రాష్ట్రాల్లో ఉత్పత్తి తగ్గిందా? ఏ విధంగా అనలైజ్ చేసుకోవాలంటారు? సారీ అండి, ఇందాక కరెంట్ పోయింది, ఇప్పుడే వచ్చింది. ఇప్పుడు సమస్య ఏంటంటే అండి, ఇప్పుడు యూరియా ఉత్పత్తి అనేది భారతదేశంలో తక్కువగా జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా 2014 ముందుగా సమస్య ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చాక దేశీయంగా ఉత్పత్తి రామగుండం ఫెర్టిలైజర్ ఎప్పుడు మూతపడింది? నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలోనే మళ్ళీ అది పునఃప్రారంభించుకుంది. అలాగే దేశవ్యాప్తంగా అస్సాంలో ఉంది, అది ఎప్పుడో మూతపడిపోయింది కాంగ్రెస్ హయాంలో. అదంతా స్టార్ట్ చేసాం. అయినప్పటికీ ఏంటంటే మనకి యూరియా ఎక్కువ రష్యా యుక్రెయిన్ నుంచి వస్తాయండి. ఆ యుద్ధం వచ్చాక మనకి ఇబ్బందులు వచ్చాయి. యూరియా రేట్లు ఇప్పుడు పెరిగిపోయినప్పటికీ ఆ యొక్క కాస్ట్ ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తూ ప్రతి సంవత్సరం 2 లక్షల కోట్ల రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వమే సబ్సిడీ భరిస్తుందండి. ఓకేనా? ఎక్కడ ఏ ఇబ్బంది రాకుండా తీసుకొస్తున్నారు, రైతులకు ఆ భారం పడకుండా చూసుకుంటున్నారు. అది ఒక పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, నేను ఇందాక స్టార్టింగ్ లో చెప్పినట్టు గోరంతను కొండంతం చేసి లేనిపోని అబద్ధ అసత్య ప్రచారాలు, ఇది ఎక్కడ రైతులు బయటకు ఇందాక మీకు చెప్పాను, అనకాపల్లి జిల్లాలో ఏ రకంగా చేశారని చెప్పారు. దుష్ప్రచారం, అసత్య ప్రచారాలు, గందరగోళ ప్రచారాలు, మితిమీరిన ప్రచారం వైసీపీ పార్టీ వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ ప్రింటర్ ఎలక్ట్రానిక్ మీడియా చేసి ఆందోళన సృష్టిస్తున్నారు. అదొక సమస్య. రెండోది, అసలు యూరియా కొరత లేదు, అసలు ఎక్కడా లేదు, ఇబ్బంది లేదు అని నేనైతే అన్నాను. ఎందుకంటే ఆ ఇబ్బంది వచ్చింది. ఎప్పుడు వచ్చింది? ఆగస్టు మాసంలో 2వ వారం నుంచి కొంత ఇబ్బంది స్టార్ట్ అయిందండి. స్టార్ట్ ఇది ప్రభుత్వం గమనించి వెంటనే దాన్ని రెక్టిఫై చేసే ప్రయత్నం చేశారు. ఇది సెప్టెంబర్ 3వ తారీఖు ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ కూడా పెట్టి మొత్తం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి కూడా చెప్పింది ఏంటంటే, కొన్ని జిల్లాల్లో కొంతమంది ఏం చేశారంటే పక్క రాష్ట్రాలకి తరలించే విధంగా, లేకపోతే బ్లాక్ మార్క్ చేశారు. ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇది. వాళ్ళు వెంటనే పట్టుకున్నాము, 1200 మెట్రిక్ టన్నుల యూరియా ఎరువులు సీజ్ చేశాము, వాళ్ళ మీద 6A కేసు పెట్టాము, FIR పెట్టాము. ఇటువంటి ఎవరైనా చేసి ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తాం, వాళ్ళు బెండ్ తీస్తాం అని చెప్పారు. సో ఏదైతే నేను చెప్పేది ఏంటంటే, ఈ యొక్క ప్రక్రియలో ఏది ఎరువుల్ని కావాలని చెప్పి బ్లాక్ మార్కెటింగ్ చేసి పక్కన అమ్మించే ఒక నెక్సెస్, ఒక గ్రూప్ తయారైంది, ఒక ముఠా తయారైంది. ఆ ముఠాని పట్టుకొని వెన్ను వేసవలసిన అవసరం ఉంది. అదే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. అయితే వెంటనే ఆగస్టు చివరి నుంచి అన్ని సెట్ ఏమైందంటే, రైతులకి అవసరమైన సమయంలో మనం ఉదాహరణ చెప్తాను సార్. గోదావరి జిల్లాలో జూలై మాసంలోనే మనం నాట్లు వేస్తాం. నాట్లు వేసినప్పుడు ఎరువు కావాలి. ఓకే, ఆ టైంలో వేరే జిల్లాలో ఎరువు. సో ఇక్కడ సమస్య రాలేదు. ఆ తర్వాత ఆగస్టు లో పక్క జిల్లా రాయలసీమ జిల్లాలో, కృష్ణా జిల్లా అప్పుడేస్తారు. అక్కడికి వచ్చేసరికి ఏంటంటే వాడకం స్టార్ట్ కాకముందే స్టాక్ ఉన్నది మాయమైపోయింది. ఎవరు మాయం చేశారు అన్నది నీకు తెలుస్తారు. సో ఇప్పుడు ఈ సమస్య వచ్చిన వెంటనే ఏం చేశారంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా, ఇప్పుడు చూడండి, అచ్చెన్నాయుడు గారు కూడా చెప్పారు, ఒరిస్సా పోర్ట్ నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం ఎరువులు రాష్ట్రానికి పంపించింది. సెప్టెంబర్ 3వ తారీఖున ముఖ్యమంత్రి గారు చెప్పిందంటే అప్పుడు రాష్ట్రంలో 70,000 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉంది. అలాగే సెప్టెంబర్ 10వ తారీఖుకి ఆల్రెడీ 50,000 మెట్రిక్ టన్నులు నేనుంటున్న కాకినాడ పోర్ట్ లో కూడా ఎరువులు రావడం జరిగింది, సప్లై చేస్తున్నారు. 50,000 మెట్రిక్ టన్నులు సెప్టెంబర్ 12వ తారీఖు నుంచి 1,00,000 మెట్రిక్ టన్నులు రాష్ట్రానికి రాబోతున్నాయి. నేను చేతులు జోడించి రైతులు విజ్ఞప్తి చేస్తున్నాను ఏంటంటే, దయచేసి మీరు ఆందోళన చెందవద్దు. ఏమవుతుంటేనంటే, ఒక ఆందోళన చెందితే రేపు ఆ వస్తువు దొరకదనుకుంటే వెంటనే కొనేసి స్టాక్స్ పెట్టేసుకుంటూ ఉంటాం. ఉదాహరణకు ఒక బ్యాంకు సరిగ్గా డబ్బులు ఇవ్వట్లేదు అనుకోండి, అన్ని రకాల ఒకేసారి పడిపోతారు, ఇదేదో అయిపోతుంది, నా డబ్బులు రావేమో అని. అలాగే ఇప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళ సోషల్ మీడియా సృష్టిస్తున్న ఆందోళన వల్ల రైతులు చాలా మంది రేపన్న రోజు రబీకి ఉండదేమో, మళ్ళీ ఉంది. రబీకి ఆల్రెడీ 10 లక్షల మెట్రిక్ టన్నులు కేంద్రం ఇచ్చింది, అది వస్తుంది. దానికి మీరు ఆందోళన చెందవద్దు, దయచేసి రైతులు ఆందోళన చెందవద్దు. ఇప్పుడు స్టాక్స్ కూడా ఉన్నాయి, అందరికీ అందుతాయి. కాకపోతే కంగారుగా ఎక్కువ కొనేసుకొని ఎక్కువ స్టాక్ పెట్టేసుకుంటే సమస్య పెద్దలైపోద్ది. దయచేసి మీకు జ్యోతి విన్నపిస్తున్నాను, ఈ వైసీపీ పార్టీ ట్రాప్ లో పడద్దు. కావాల్సిన స్టాక్స్ ఉన్నాయి, అందరికీ అందుతాయి, 1 by 1 అందరికీ అందుతాయి. దయచేసి మీరు ఆందోళన చెందవద్దు. రైట్. ఈ రకంగా వైసీపీ పార్టీ యొక్క దుష్ప్రచారం పడద్దు. అలాగే వైసీపీ పార్టీ ఏమంటున్నారు, గత సంవత్సరంగా రైతులకు ఏం చేయలేదు అంటున్నారు. ఏం చేయలేకపోవడం ఏంటి? వాళ్ళు ఈ రాష్ట్రం ఉన్నారు, పక్క రాష్ట్రం ఉన్నారు. మీరు రైతులకు కొన్న ధాన్యాన్ని 1600 కోట్ల వరకు బకాయిలు చెల్లించుకొని పారిపోయారు. మేము వచ్చాక బకాయిలు తీర్చాం, 24 గంటల్లో కొన్న ధాన్యానికి డబ్బులు వాళ్ళ ఖాతాలో జమ వేసాం. ఓకే, ఒక 2 మాసాలు ఇబ్బంది అయింది.
2 మాసాలు అయిపోయి నేను ఒప్పుకుంటాను. ఆ తర్వాత మేము రెక్టిఫై చేశాము. అలాగే మీ కొనుగోలు విధానం లోపభూయిష్టంగా ఉంది. ఫలానా రైస్ మిల్కే ఇవ్వాలని చెప్పి మీరు ఇచ్చేవాళ్ళు, దానివల్ల రైతులకు ఇబ్బంది అయ్యేది, తూలికల్లో ఇబ్బంది అయ్యేది. ఆ ఇబ్బందులన్నీ మేము రెక్టిఫై చేశాం. ఏ రైస్ మిల్ కన్నా ఇవ్వచ్చు, రైతు సేవా కేంద్రాల్లోనే తూలికలు కూడా ఉంటాయి, ఆ స్లిప్ తీసుకెళ్ళి ఇచ్చేయచ్చు. సో ఆ రకంగా సంస్కరణ కూడా తీసుకొచ్చాం. ఆ రకంగా మార్పులు తీసుకొచ్చి పేమెంట్ 24 గంటలు చేస్తే ఏమి చేయలేదు అసత్య ప్రచారం. 10,000 కోట్ల పైసలకు 10,000 కోట్ల పైసలకు జమ చేసే ఇన్పుట్ సబ్సిడీ నుంచి ఇన్సూరెన్స్ శూన్యం. వైసీపీ పార్టీ సమస్యల్ని గోరంతా కొండంతా చేసి ఏమీ చేయట్లేదు.